వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్చ్ 1, 2024లో షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ ఎస్జిటి పేపర్ మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ 91. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థికి 110 రూపాయలు చొప్పున 5గురు విద్యార్థులు డబ్బును పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత? ఒక్కొక్క విద్యార్థి నుంచి సేకరించింది ఎంత? 110 రూపాయలు. సో 5గురు విద్యార్థుల నుంచి ఏమవుతుంది? 5 × 110 అవుతుంది. ఒక్కొక్క విద్యార్థి పోగు చేసిన సొమ్ము 110 రూపాయలు అయితే 5గురు విద్యార్థులు పోగు చేసిన సొమ్ము ఎంత అవుతుందంటే 5 × 110. సో 550. 550 అంటే ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, 1 బిలియన్ విలువ ఈక్వల్ టు 1000 మిలియన్. 1000 మిలియన్ ఆప్షన్ 2 కరెక్ట్. 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్స్. నెక్స్ట్, థర్డ్ ప్రాబ్లం 93 ప్రాబ్లం. ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. ఆ సంఖ్య ఏమిటని అడుగుతున్నారు. సో ఈ ప్రాబ్లం అనేది మనకి ఇప్పుడు వరకు చేసిన టెట్ బిట్లో ఇది డిఫరెంట్గా ఉంది. ఇది మనకి ఏ క్లాస్లో ఉందంటే 8th క్లాస్లో సెకండ్ చాప్టర్లో ఉంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అయినా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రెండంకెల సంఖ్య XY అనుకుంటే 1ల స్థానంలో ఉన్న అంకె X అనుకుంటే 10ల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది? Y అవుతుంది. సో మనకి ఏమంటున్నారు? రెండంకెల సంఖ్యలో ఒక అంకె మరొక అంకెకి 3 రెట్లు అన్నారు. అంటే 1ల స్థానంలో ఉన్న అంకె X అనుకుంటే 10ల స్థానంలో ఉన్న అంకె ఎంత అవుతుంది? 3 రెట్లు అన్నారు కాబట్టి 3 × X అవుతుంది. అంటే Y = 3X అవుతుంది. సో దీన్ని మనం XY కింద రాసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది 1ల స్థానంలో YX అనుకున్నాం కాబట్టి YX అని రాసుకున్నామంటే 1ల స్థానంలో ఉన్న అంకె X అవుతుంది, 10ల స్థానంలో ఉన్న అంకె Y = 3X అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటి? 10 × 10ల స్థానంలో ఉన్న అంకె 10 × 3X + X అవుతుంది. సో ఇది ఎలా అంటే ఇది ఎలా వస్తుందంటే 65 ఏ విధంగా రాయొచ్చు? 60 + 5 రాయొచ్చు కదా. 60 + 5 అంటే 6 అంటే 10 × 6 + 5. సో ఆ విధంగానే మనం ఇక్కడ రాస్తాం. 10 × 3X + X అని రాస్తాం. సో 10 × 3 అంటే 30X + X అంటే 31X. ఇది ఈక్వేషన్ 1 కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య అన్నారు. అంకెలను తారుమారు చేయగా అంటే YX అనేది ఏమవుతుంది? XY అవుతుంది. అంటే X = మనం ఇక్కడ X వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో X = ఏమవుతుంది? 3X అవుతుంది. Y = ఏమవుతుంది? X అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 3X ప్లేస్లో X వేస్తాం, ఈ X ప్లేస్లో 3X వేస్తాం. అంకెలను తారుమారు చేయగా అన్నారు కాబట్టి 10 × X + 3X. సో 10X + 3X అంటే 13X. సమీకరణం 2 ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 88 వస్తుంది అన్నారు. తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలుపుతున్నారు. అంటే ఈ సంఖ్యకు తారుమారు చేయగా వచ్చే సంఖ్యను కలిపితే 88 వస్తుంది అన్నారు. అంటే 1 + 2 = 88. ఈక్వేషన్ 1 ఎంత? 31X + ఈక్వేషన్ 2 13X = 88. సో అప్పుడు మనకి 31X + 13X అంటే 44X = 88 అవుతుంది. X = 88/44. ఈ 44 అనేది 88లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి X = 2 వచ్చింది. సో 1ల స్థానంలో ఉన్న అంకె X = 2 వచ్చింది. మనకి 10ల స్థానంలో ఉన్న అంకె Y = 3X కాబట్టి 3X అంటే 3 × 2. సో 6 వచ్చింది. అంటే 26 అనేది రెండంకెల సంఖ్య 26 అనుకుంటే దాన్ని తారుమారు చేస్తే ఎంత అవుతుంది? 62 అవుతుంది. సో ఈ రెండింటి మొత్తం కూడా 88 అవుతుంది అన్నారు. సో మనకి అవుతుందా? 26 + 62 అంటే ఎంత? 82 వచ్చింది. సో రెండంకెల సంఖ్య ఏంటంటే 26. ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 26. నెక్స్ట్ 94. 15 × y - 4 - 2 × y - 9 + 5 × y + 6 = 0ను సాధించగా అన్నారు.
సో 15 ఇంటూ వై మైనస్ 4 మైనస్ 2 ఇంటూ వై మైనస్ 9 ప్లస్ 5 ఇంటూ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 15తో ఈ వైని 4ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే 15 ఇంటూ వై అంటే 15y మైనస్ 15 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? మైనస్ 60 అవుతుంది. అంటే 15y మైనస్ 60. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ వై అంటే మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 9 జర్ 18 ప్లస్ 18 ప్లస్ 5y ప్లస్ 5 6 జర్ ఎంత 30. సో ఇక్కడ మనకి వై టర్మ్స్ అన్నీ ఒక చోటకి తీసుకొస్తే వై కామన్ తీస్తే మనకి ఇక్కడ 15 మైనస్ 2 ప్లస్ 5 వచ్చింది. వై ఇంటూ 15 మైనస్ 2 ప్లస్ 5 మైనస్ 16 ప్లస్ 18 ప్లస్ 30 చేస్తే మనకి 15 మైనస్ 2 అంటే ఎంత? 13 ప్లస్ 5 అంటే 18. అంటే 18y ప్లస్ ఇక్కడ 18 ప్లస్ 30 అంటే 48 మైనస్ 60. సో మైనస్ 60లోంచి 48 తీస్తే ఎంత? 12 వచ్చింది. సో దీనికి 60కి మైనస్ గుర్తుంది కాబట్టి దీనికన్నా ఇది పెద్దది కాబట్టి ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. 18y మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఇక్కడున్న మైనస్ 12 అనేది ఇటు ట్రాన్స్పోజ్ అవుతే అంటే ఈక్వల్ దేవతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 12 అవుతుంది. అంటే 18y ఈక్వల్ టు 12 అవుతుంది. సో y ఈక్వల్ టు 12/18. సో ఇందులోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఇక్కడ 3 టేబుల్ అనేది క్యాన్సిల్ చేశాను. ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 6 టైమ్స్. మళ్ళీ ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. లేదు డైరెక్ట్ మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే y ఈక్వల్ టు 12/18 కాబట్టి డైరెక్ట్ 6 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. 2/3 వస్తుంది. సో y ఈక్వల్ టు 2/3. y ఈక్వల్ టు 2/3. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1,10,592 యొక్క ఘనమూలం కనుక్కోమన్నారు. సో దీని యొక్క ఘనమూలం కనుక్కోవాలి కాబట్టి ఇది 2 విధాలుగా చేయొచ్చు. దీనికి ఎల్సిఎం కారణాంక పద్ధతిని కట్టుకుంటూ వెళ్తే చేయొచ్చు. లేదంటే ఇక్కడ 28ని 48, 58, 76ని క్యూబ్స్ చేస్తే మనకి 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 28 ఇంటూ 28 ఇంటూ 28, 48 ఇంటూ 48 ఇంటూ 48, 58 ఇంటూ 58 ఇంటూ 58, 76 ఇంటూ 76 ఇంటూ 76. సో ఈ విధంగా చేసుకెళ్ళచ్చు. ఇది లాంగ్ ప్రాసెస్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. సో దీన్ని కారణాంక పద్ధతిలో కడితే మనకి ఎన్ని టైమ్స్ పోయిందంటే ఇక్కడ 2 ఇంటూ 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 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే దీన్ని వర్గం ఎంత వచ్చిందంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ కడితే ఇది వర్గం కాదు ఘనం. క్యూబ్ రూట్ ఆఫ్ కడితే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతే బయటకు వచ్చేది 2 వస్తుంది. సేమ్ అది ఇదే విధంగా అంటే ఇక్కడ 4 2 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 4 2s అనేవి బయటకు వచ్చినాయి. ఇక్కడ 3 క్యూబ్ ఒకటి ఉంది కాబట్టి ఒక 3 బయటకు వచ్చింది. అంటే 2 2 జర్ 4, 4 2 జర్ 8, 8 2 జర్ 16, 16 3 జర్ ఎంత అయిందంటే 48. 48 యొక్క ఘనమూలం ఎంత అంటే ఇది అన్నమాట. దీని యొక్క ఘనమూలం ఎంత? 48. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 48 క్యూబ్ ఈక్వల్ టు 1,10,592 అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 96. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంతంటే గేదెలు మనకి 200, ఆవులు 250 అని. 200:250 అంటే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. సో 4:5. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 7/8ని శాతంగా మార్చిన అంటే శాతం అంటే 100 కాబట్టి 7/8 ఇంటూ 100. సో ఈ 8లోను 100లోను 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 25 టైమ్స్. సో 25 ఇంటూ 7 అంటే 175. 175/2 వచ్చింది. 175ని 2తో డివిజన్ చేస్తే మనకి 87 1/2% వచ్చింది. అంటే 7/8ని శాతంలోకి మారిస్తే ఎంత? 87 1/2 అంటే ఆప్షన్ 4 కరెక్ట్.
నెక్స్ట్ 98. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత అన్నారు. సో మనకి గౌను ఖరీదు 750 కాబట్టి అమ్మకపు పన్ను ఎంత? 10%. అంటే 750పై అమ్మకపు పన్ను 10% కాబట్టి 10/100 ఇంటూ 750 చేస్తే మనకి ఎంత వచ్చింది? 75 రూపాయలు వచ్చింది. అంటే 10% విధించిన తర్వాత ఎంత ఎంత 75 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం బిల్లు ఈక్వల్ టు అసలు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. అసలు ఖరీదు ఎంత? 750. అమ్మకపు పన్ను కట్టిన తర్వాత ఎంత వచ్చింది? 75 రూపాయలు. అంటే 750కి 75 రూపాయలు కలిపితే మనకి మొత్తం బిల్లు ఎంత అవుతుంది? 825. 825 అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3. నెక్స్ట్ 99. ఒక నగర జనాభా 25,000. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గింది. అయినా తగ్గుదల శాతం ఎంత? మనకి నగర జనాభా 25,000 తగ్గింది ఎంత? 24,500. అంటే ఎంత తగ్గిందంటే తగ్గిన జనాభా ఈక్వల్ టు 25,000 మైనస్ 24,500. అంటే 500 మంది జనాభా తగ్గారు. తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గిన జనాభా బై నగర జనాభా ఇంటూ 100. సో తగ్గిన జనాభా ఎంత? 500/25,000 ఇంటూ 100. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. ఈ 25 అనేది 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 2 టైమ్స్. అంటే ఎంత శాతం? 2%. తగ్గుదల శాతం ఎంత? 2%. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 100 బిట్ 100 బిట్ 16/5 మైనస్ 7/5 యొక్క విలువ ఎంత? సో మనకి ఇక్కడ డినామినేటర్ అనేవి సేమ్ ఉన్నాయి. హారం అనేది సేమ్ ఉంది కాబట్టి 16/5 మైనస్ 7/5 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 అవుతుంది. 16 మైనస్ 7/5 అంటే 16 నుంచి 7 తీస్తే ఎంత? 9/5. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షల్లో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85. ఆ బృందం పొందిన సగటు మార్కులు ఎంత అన్నారు. సగటు అన్నారు కాబట్టి మనకి ఇక్కడ సగటుకు ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఎన్ని రాసులు అయితే ఉన్నాయి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసుకుంటే మనకి రాసుల మొత్తము కలిపితే 730 బై ఎన్ని రాసులు? 10 రాసులు కాబట్టి 730/10. ఈ 0 క్యాన్సిల్ అవుతే 73. సగటు ఎంత? 73. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 102 బిట్ 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు దేనికి ఫార్ములా అంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత, త్రిభుజం చుట్టుకొలత, దీర్ఘచతురస్ర వైశాల్యం, చతురస్ర వైశాల్యం. 2 పొడవులు 2 వెడల్పులు అంటే 2L + 2B అంటే 2 × L + B. ఇది దేనికి ఫార్ములా అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 103. 5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు. త్రిభుజం, షడ్భుజి, చతురస్రం, పంచభుజి. 3 భుజాలుంటే త్రిభుజం, 6 భుజాలుంటే షడ్భుజి, 4 భుజాలుంటే చతురస్రం, 5 భుజాలుంటే పంచభుజి. 5 భుజాలు గల బహుభుజి అంటే పంచభుజి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో 3D అంటే త్రిమితీయ ఆకారం కానిది అన్నారు. కోన్ ఐస్ క్రీమ్, పాచిక, కాగితం, చెక్క ముద్దు. ఆప్షన్ 3 కరెక్ట్. కాగితం అనేది త్రిమితీయ ఆకారం కాదు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 105 బిట్ క్రింది కోణాల్లో పూరక కోణాల జత. మనకి పూరక కోణాలు అంటే 2 పూరక కోణాలు మొత్తం ఎంత? 90 degrees కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో మనకి 90 degrees ఏమవుతున్నాయో చూసుకోవాలి. 48 + 50 అంటే 98 అవుతుంది. 35 + 55 అంటే 90 అవుతుంది. సో ఈ 70 + 40 అంటే 110 అవుతుంది. ఇది ఎక్కువ అవుతుంది. 75 + 25 అంటే 100 అవుతుంది. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 2 పూరక కోణాల మొత్తం ఎంత? 90 degrees కాబట్టి 35 + 55 అంటే 90 degrees. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ సమగణం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం. సమగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? A³ ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 107 బిట్ A² × 2A⁻22 × 4A⁻26 లబ్ధం ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ A² × 2A⁻22 × 4A⁻26 ఈక్వల్ టు ఇక్కడ 2ని 4ని బయట తీసుకొచ్చేయచ్చు. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2 4 × A² × e⁻22 × e⁻26.
ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి మనం ఈ 2 ప్లస్ 22 ప్లస్ 26ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 50 వచ్చింది. అంటే 8 ఇంటూ 2 4 0 ఎంత 8 కదా, 8a ఇంటూ 8a టు ద పవర్ ఆఫ్ 50. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 108 బిట్ 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p మైనస్ q విలువ. సో ఇది p ప్లస్ క్యూని మనకి ఇది ఇంగ్లీష్ మీడియంలో ఒక రకంగా ఇచ్చారు, తెలుగు మీడియంలో ఒక రకంగా ఇచ్చారు. సో ఇది కరెక్ట్. మనకి ఇంగ్లీష్ మీడియమే ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ q విలువ. సో మనకి ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 5pq ఇంటూ p మైనస్ q ఇంటూ p ప్లస్ q బై డివైడెడ్ బై ఉంది కదా బై 2p ఇంటూ p ప్లస్ q. p ప్లస్ q క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ p క్యాన్సిల్ అయితే 5q ఇంటూ p మైనస్ q బై 2. సో ఏమవుతుంది? 5/2 ఇంటూ q ఇంటూ p మైనస్ q. 5/2 ఇంటూ q ఇంటూ p మైనస్ q అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 109 3 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -5 సాధారణ రూపంలో తెలపండి అన్నారు. సో మనకి ఈ రూపం ఇచ్చి ప్రామాణిక రూపం కనుక్కోమంటారు. ఇక్కడ మనకి ప్రామాణిక రూపం ఇచ్చేసి సాధారణ రూపంలో తెలపమన్నారు. 3 ఇంటూ 10 పవర్ -5 అంటే ఎంత వస్తుంది? 0.00003 అంటే 1 2 3 4 5 కదా, అంటే 5 స్థానాలు, పాయింట్ తర్వాత 5 స్థానాలు పెడతాం మనం. ఇక్కడ -5 ఉంది కాబట్టి అంటే 0.00003. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 110 బిట్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 5లో x ఈక్వల్ టు 0 అయిన ఏ విలువ ఎంత? సో ఇక్కడ మనకి ఈ ఇచ్చిన సమీకరణంలో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఈక్వల్ టు -5 వచ్చింది. 2 ఇంటూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఏ ఈక్వల్ టు 5. ఇక్కడ ఇది 0 అయిపోతుంది కాబట్టి -a ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు -5. ఏ ఈక్వల్ టు -5 అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 111 బిట్ 100 లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చిన అన్నారు. 100 లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు. సో 100 లీటర్లు ఈక్వల్ టు 100 ఇంటూ 1000 మిల్లీ లీటర్లు. 1 lakh మిల్లీ లీటర్స్. 1 lakh మిల్లీ లీటర్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 112 బిట్ లీప్ సంవత్సరం కానిది. ఈ 4 ఆప్షన్స్లో లీప్ సంవత్సరం కానిది అన్నారు. మనకి లీప్ సంవత్సరం అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతే అది లీప్ ఇయర్ అవుతుంది. సో మనకి ఆప్షన్స్ని బట్టి చూసుకుంటే 1988లో 88 అనేది 4తో 22 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 0 వస్తుంది శేషం. 1992లో 92 అనేది 23 టైమ్స్. 1994లో 94 అనేది 23 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి శేషం 2 మిగులుతుంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్ 4th ఆప్షన్ 96ని క్యాన్సిల్ చేస్తే 24 టైమ్స్, ఇది శేషం 0 అయింది. సో మనకి లీప్ సంవత్సరం కానిది ఏదంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ లీప్ సంవత్సరం కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ 113 ఘనపరిమాణము 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘఘనం ఎత్తు సెంటీమీటర్లో ఎంత? దీర్ఘఘనం ఘనపరిమాణం 625 ఇచ్చారు. భూవైశాల్యం ఎంత ఇచ్చారు? 25 సెంటీమీటర్ స్క్వేర్. భూవైశాల్యం అంటే L ఇంటూ బి. సో LBH ఈక్వల్ టు 625. LBHలో LB వాల్యూ తెలుసు 25. 25 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 625. సో హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 అనేది 625లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి హెచ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ బిట్ 114 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యము చదరపు సెంటీమీటర్లో కనుక్కోమంటున్నారు. మనకి వ్యాసం ఈక్వల్ టు ఇచ్చారు. వ్యాసం D ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్.
వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసము బై 2 అవుతుంది. అంటే వ్యాసంలో సగం కాబట్టి 28/2 అంటే 14 సెంటీమీటర్లు. ఈ 2 అనేది ఇందులో 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వృత్త వైశాల్యం ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 14 ఇంటూ 14. ఈ 7 అనేది 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ 14 616 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడతో షిఫ్ట్ 1లో జరిగిన అంటే మార్చ్ ఫస్ట్ రోజు జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మ్యాథ్స్ బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.